సో ఏంటి ఇప్పుడు 2 జెండాలు పట్టు తిరుగుతా ఉన్నారు మీరు. ఎందుకు ఈ 2 జెండాలు పట్టుకోవాల్సిన అవసరం వచ్చింది? జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపడం కోసమే సార్. ఉమ్, ఎందుకంటే అతని వల్ల రాష్ట్రానికి అన్యాయమే జరిగింది. ఏమన్యాయం జరిగింది? సామాన్య మానవుడు బతకలేని పరిస్థితి. ఉమ్, ఒక లేబర్కి పని లేదు, ఆ, సామాన్య మానవుడికి పని లేదు. ఉమ్, ఎందుకంటే ఒక టాపీ పనివాడిని చూసుకుంటే అతను ఉంటేనే రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది. ఉమ్, ఇప్పుడు ఇక్కడ లేబర్ ఎక్కువ. ఉమ్, ఎవరైనా సరే ఏం కోరుకుంటారండి? కూడు గుడ్డ నిద్ర. అంతే కదా. అలాంటిది సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఉమ్, రాజధాని 3 రాజధానులు ఇంతవరకు కూడా సమాధానం చెప్పలేదు. ఉమ్, కానీ వైజాగ్ని సర్వనాశనం చేశాడు, అమరావతి రాజధానిని సర్వనాశనం చేశాడు, ఉమ్, కర్నూలుని సర్వనాశనం చేశాడు. అన్నీ అతనికి అనుకూలమైన వ్యక్తుల్ని మొత్తాన్ని సర్వనాశనం చేసి వదిలిపెట్టాడు సార్. ఓకే. సో ఇప్పుడు ఇదంతా నాశనం అవడానికి పరోక్షంగా చంద్రబాబు పవన్ కళ్యాణే కారణం అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు, కోర్టుకి వెళ్ళి అడ్డుకున్నారు అని చెప్పి. అది ఎంతవరకు వాస్తవం? లేదు సార్, ఇప్పుడు పెట్టుబడులు రావాలి కదా సార్. పెట్టుబడి ఉంటేనే యువతకు ఉపాధి రావాలి కదా. యువతకు ఉపాధి లేనిదే ఎక్కడ ఉంది సార్ ఇక్కడ? ఇప్పుడు జాబ్ క్యాలెండర్ వదిలిపెడతా అన్నాడు, ఇంతవరకు టీఏలు లేవు, డిఏలు లేవు, ఎవడికి లేవు. పోలీసు వాళ్ళు కూడా నానా బాధలు పడుతున్నారు. ఇప్పుడు దీనికి సమాధానం ఎవరు చెప్తారు సార్? రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడంలో ముందున్నాడు. పేదలకి ఇప్పుడు ఎవరు డబ్బులు ఇస్తున్నారు సార్? వాళ్ళు ఎవరు డబ్బులు ఇస్తున్నారు? ఇప్పుడు ప్రజల డబ్బు ప్రజలకి ఇటాక కూడా ఇతను సుఖ సంతోషాలు అయ్యి సుఖ సంతోషాలు ప్రజలకి ఎట్టయ్యాలే? నువ్వు సంపాదించి ₹1 మిగిల్చి నువ్వు 10 రూపాయలు ఖర్చు పెట్టాలా? నీ దగ్గర రూపాయలు లేనప్పుడు రాష్ట్రాన్ని నమ్మేసి పెడతావా ఏంటి? రాష్ట్రాన్ని అమ్మి పెడతావా? రాష్ట్రాన్ని అమ్మాలంటే నీకు ఎవడిచ్చాడు హక్కు? ఎవడిచ్చాడు సార్ హక్కు? ఇప్పుడు రాష్ట్ర ప్రజలు ఒకటే కోరుకుంటున్నారు, ప్రభుత్వం మారాలి, ప్రభుత్వం మారాలా, చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలి. అది రాజధాని గురించి మీరు చెప్తా ఉన్నారు, అమరావతి ఉండాలి అని చెప్పి. కానీ జగన్మోహన్ రెడ్డి నేను మళ్ళీ గెలిచి పరిపాలన వైజాగ్ నుంచే చేస్తాను, వైజాగ్లోనే ప్రమాణ స్వీకారం చేస్తాను ముఖ్యమంత్రిగా అని చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం ఇంకా అసలు ఉండదు సార్. ఎందుకంటే రాష్ట్రాన్ని నాశనం చేసిన వ్యక్తి ఎవరా అంటే ఈయన ఒక్కడేగా, ఇంకెవరున్నారు? ఇప్పుడు చరిత్ర చూసుకోండి. ఎన్టీ రామారావు గారు అప్పుడు తెలంగాణ స్టేట్ ఉన్నప్పుడు ఎంత పావల రూపాయి బియ్యాన్ని ఇచ్చాడు. మరి ఈరోజు నువ్వేం చేస్తున్నావు? ఎన్టీ రామారావు గారు ఎంత తీసుకొచ్చాడు? రాజశేఖర రెడ్డి గారి మొహం చూసి నీకు ఓట్లు వేస్తే నువ్వు ఇట్లా చేస్తావా? రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తావా? ఎంతవరకు నీది కరెక్ట్? నీ పరిపాలన ఏంటి? ఎవరిని నాశనం చేయడానికి నువ్వు ఉండవు. నీ చెల్లెలే నిన్ను ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతుంది, సునీత ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతుంది. నీ తల్లిని నమ్మట్లా. వివేకానంద మర్డర్ కేసుల గురించి నువ్వు ఇంతవరకు సమాధానం చెప్పలే. అదేమనంటే జై చంద్రబాబు అంటున్నావు. చంద్రబాబుని గురించి నువ్వు అట్లా మాట్లాడే పరిస్థితి నీది కాదు. నువ్వు దేనికి పనికిరానోడివి. మళ్ళీ నేనే గెలుస్తా, సర్వేలు నాకే అనుకూలంగా ఉన్నాయి అంటున్నాడు. 175 సీట్లకి ఒక్క సీటు మనం పులివెందుల్లో గెలవలేకే నాన్న బాధలు పడుతున్నాడు. పులివెందుల్లో కూడా గెలవలేడు. రాబోయే రోజుల్లో వచ్చేది నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతున్నాడు అంతే. ఇది ఒకటే దిక్కలు. జనసేన ఉప ముఖ్యమంత్రి ఇస్తారు సార్. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అవుతాడు. ఉప ముఖ్యమంత్రి కోసమే మేము పాకులాడుతుంది. ఏంది నాయుళ్ళు మొత్తం, మా కులం మొత్తం, మా నాయుళ్ళు మొత్తం పవన్ కళ్యాణ్గా సపోర్ట్ ఇస్తాం. అంబటి రాంబాబు కాదు, ఆడెవుడు కాదు, నాయుళ్ళు మొత్తం పవన్ కళ్యాణ్గా సపోర్ట్ ఉన్నాం. 24 సీట్లు తీసుకున్నారు పవన్ కళ్యాణ్, చంద్రబాబుకి అమ్ముడిపోయారని చెప్పి వ్యాఖ్యలు చేసేవాళ్ళు. మీరు అన్నమాట రాష్ట్రం బాగుపడాలి సార్. రాష్ట్రం బాగుపడాలంటే ఇప్పుడు 24 సీట్లు ఏంది అవసరం? 70 సీట్లు అవసరం. మేమేమి వేయం, సపోర్ట్ ఇస్తాం అంతే. 24 సీట్లు మాకు అవసరంలా, మేము సపోర్ట్ ఇస్తాం. సపోర్ట్ ఇచ్చి రాజధాని ఇదే అమరావతి రాజధాని మేము రేపొద్దు రాబోయే రోజుల్లో తెలుస్తాం. ఓకే సార్, నమస్తే అండి. ఈరోజు బీసీ డిక్లరేషన్ సభ తెలుగుదేశం అలాగే జనసేన ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. మరోపక్క చూస్తే వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఆ పార్టీ నాయకులు కావచ్చు, బీసీలకి మేము చేసినంత విధంగా ఏ రాజకీయ పార్టీ చేయలేదు, 36 కార్పొరేషన్లు ఇచ్చి వాళ్ళకి కుర్చీలు ఇచ్చామని చెప్పి జగన్మోహన్ రెడ్డి నా బీసీలు అని చెప్పి కూడా వాళ్ళని ఆకాశానికి ఎత్తే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరోపక్క కాంగ్రెస్ ఏమో మేము 34% రిజర్వేషన్ ఇచ్చి బీసీలకి మేమే ఎక్కువ న్యాయం చేశాము, తెలుగుదేశం వైసీపీ ఏమీ చేయలేదని చెప్పి వాళ్ళు విమర్శలు చేస్తూ ఉన్నారు. ఒక బీసీ నాయకులుగా మీరేమంటారు దీని గురించి? ఇప్పుడు మీరు చెప్పినట్టుగా
జగన్మోహన్ రెడ్డి గారు బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం కరెక్టే. కానీ బీసీ కులాలని విడదీసి వాళ్ళని చీల్చి కార్పొరేషన్లు అంటూ ఏర్పాటు చేశారు తప్ప వాళ్ళకి చైర్మన్ పదవులు ఇచ్చారు. కానీ కనీసం ఒక ఆఫీస్ కానీ కుర్చీ లేని పరిస్థితుల్లో మా బీసీ వైఎస్ఆర్సీపీలో ఉన్న బీసీ అతిరథులు అందరూ ఉన్నారు. వాళ్ళు నామక పదవులే తప్ప అసలే రాష్ట్రాన్ని దోసుకునేలాగా నలుగురు రెడ్లకి అయిన 4 మూలల మిథున్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు అబ్బాయి మిథున్ రెడ్డి గారు ఒక పక్క, విజయసాయి రెడ్డి గారు ఒక పక్క, వైవి సుబ్బారెడ్డి గారు ఒక పక్క, అలాగే మొన్నడోరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వీళ్ళంతా కూడా 4 పక్కల 4 దిక్కులు వాళ్ళని దోసుకోవడానికి వాళ్ళకి అవకాశం ఇచ్చారు. అక్కడ బీసీలు ఉన్న మాకు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నారు, ఆయన రాజ్యసభ సభ్యుడు. ఆయన ఎమ్మెల్సీగా ఉండి మంత్రిగా ఉన్న ఆయన్ని ఎమ్మెల్సీ తీసేస్తాం అని మంత్రి పదవి వెంటనే రిజైన్ చేయించి రాజ్యసభ పంపారు. కానీ ఆయన పెద్దగా ఉన్నారు తప్ప మా బీసీ కులాలకి ఆయన ఏం ఉపయోగపడ్డాడు? మాకు ఎక్కడో ఉన్న ఆర్ కృష్ణయ్య గారిని తీసుకొచ్చి ఇక్కడ రాజ్యసభ సభ్యుడు వాళ్ళని పని అంటే ఇక్కడ ఎవరు బీసీలు లేరా, సరిగా పనిచేసే వాళ్ళు లేరా? అలాగా చాలా గందరగోళ పరిస్థితి ఏర్పాటు చేసి ఏదో బీసీలుగా హైప్ ఇచ్చినట్టు ఇస్తున్న వాళ్ళని ఏమి నామాత్రమైన కార్యక్రమాలే చేశారు తప్ప వాళ్ళని ఏమీ లేదు. మా ఏరియా పశ్చిమ గోదావరి జిల్లా మాది. అక్కడ కౌరు శ్రీనివాస్కి అనేక పదవులు ఇచ్చారు. కానీ దేంట్లోనూ కూడా ఆయన చేస్తీలాగా లేకుండా వైవి సుబ్బారెడ్డి వెనకాల నుండి నడిపించడం వల్ల ఆయన రాజకీయంగా ఎటు ఎదగలేని పరిస్థితులు, ఆయన ఎమ్మెల్సీ ఉన్నాడు కానీ ఏమీ లేని పరిస్థితులు ఏర్పడింది. అలాగే మీరు అన్నారు ఇందాక ఒక క్వశ్చన్, కాంగ్రెస్ ప్రభుత్వం 34% రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక సంస్థలు ఇచ్చినది వాస్తవం. దాన్నే చంద్రబాబు నాయుడు గారు కూడా అమలు చేసి మరి స్థానిక సంస్థల్లో బీసీ అధికార ప్రతినిధులుగా రాజ్యాంగేతర శక్తుల్లో దగ్గర 17,000 మంది స్థానిక ప్రజాప్రతినిధులు అప్పుడు ఎన్నికవటం జరిగింది. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు బీసీల మీద ప్రేమతో మరి ఆయన ఆ రిజర్వేషన్ని 23 నుంచి 24 వరకు తగ్గించడం వల్ల మరి దగ్గర బీసీ ప్రతినిధులు అందరూ రాజ్యాంగేతర పదవుల్లో సుమారుగా 17,000 పదవులు కోల్పోవడం జరిగిందండి. మరి ఆయనకు బీసీల మీద ప్రేమ ఉంటే మరి అప్పుడు బీసీ రిజర్వేషన్ ఎందుకు తగ్గించడం జరిగింది? మరి ఏదో పైకి కళ్ళబోళ్ళు కౌరు చెప్పడం వరకే తప్ప ఈ బీసీల మీద ఆయనకి ఏమాత్రం ప్రేమ లేదు. ఓట్ల కోసం ఆయన ఆడే నాటకాలేని ఇప్పుడు ప్రజలు గమనిస్తున్నారు. మరి ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడిపోయే ప్రభుత్వంలో మరి బీసీలకు రక్షణ చట్టం ఒకటి పెట్టడం జరిగింది. అది కూడా మరి ఇప్పుడు ఈ జైహో బీసీ సభలో మరి బీసీ డిక్లరేషన్ కూడా మరి ఉమ్మడిగా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. కాబట్టి బీసీలందరూ కూడా రాబోయే కాలంలో మరి ఈ తెలుగుదేశం జనసేన ఆధ్వర్యంలో నడిచే ప్రభుత్వానికి మద్దతు కూడగట్టి మరి బీసీలు కులాల్లో అందరూ కూడా ఐకమత్యంగా మరి ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వాన్ని మద్దతు ఇస్తే రాబోయే కాలంలో బీసీలకి మంచి అవకాశాలు ఉంటాయని నా అభిప్రాయం అండి. అలాగే రక్షణ చట్టం తీసుకొచ్చినంత మాత్రం న్యాయం జరుగుతుంది అంటారా? బీసీలందరూ సరిపోతుందా ఒక రక్షణ చట్టం? రక్షణ చట్టం సరిపోకపోయినా రాజకీయంగా అభివృద్ధి చెందితే రక్షణ చట్టం కూడా అవసరం ఉండదండి. అందుకే రాజకీయంగా మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలకు ఎన్నుమొక. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు అప్పుడు మరి బీసీలు అందరికీ ఎన్నో పదవులు ఇచ్చి చాలామంది యువతను కూడా మరి రాజకీయాల్లో తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ తెలుగుదేశం పార్టీలోనే ఇప్పుడు ఎక్కువగా మరి వెనకబడిన వర్గాలందరూ కూడా మంచి పదవులు మరి అనిపించడం జరిగింది. మరి అలాగే రాబోయే కాలంలో కూడా ఈ బీసీలు అందరూ ఈ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉంటారనేది మా అభిప్రాయం. సో ఇప్పుడు మీరేమో బీసీలకి ఈ ప్రభుత్వంలో పెద్దగా ఒరిగింది ఏమీ లేదు అని చెప్తా ఉన్నారు. ఆయనేమో నేను కుర్చీలు ఇచ్చానని చెప్తా ఉన్నారు ఒక పక్క. మరో పక్క చూస్తే ఈవెన్ సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొస్తా ఉన్నారు, అప్పులు చేస్తూ ఉన్నారు. మద్యం, ఇసుక, ఇలా మైనింగు, వైను, ఇలా వీటన్నిటి మీద కూడా ఆదాయం వస్తూ ఉంది. మరి డబ్బులన్నీ ఏం చేస్తూ ఉన్నారంటారు? మీకు ఎవరికి ఇప్పుడు న్యాయం జరగనప్పుడు? అదేనండి, అందరికీ ఆశ్చర్యం వేసేది అదే. ఇప్పుడు అన్నీ తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళిపోతున్నాయి సార్. తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి ఆయనకి ఒక్కొక్కరికి ఒక పిచ్చి ఉంటుంది. ఆయనకి డబ్బు పిచ్చి. ఆ డబ్బు పిచ్చి వల్ల డబ్బు పోగు చేసుకుని ఆయన అంతా అలా కోట్లు పోగు చేసుకోవడం అనేది ఆయనకి హ్యాబిట్. అది ఆ రకంగా ఎక్కడ కూడా ఇప్పుడు సపోజ్ ఒక టీ తాగితే కూడా మనం డిజిటల్ పేమెంట్తో మనం చేసుకోవచ్చు. కానీ మందు దగ్గర అది లేదు, అలాగే ఇసుక దగ్గర లేదు. మరి ఈ రకంగా ఆయన అదంతా బిల్లు లేని పేమెంట్లు అన్నీ ఆయనే మద్యం తయారు చేసి ఆయనే మద్యం అమ్ముకొని ఆ డబ్బును పోగు చేసుకొని రాబోయే ఎలక్షన్కి అదంతా కోటాను కోట్లు మొత్తం ఓట్లతో దండుకోవాలని
డబ్బుతో ఓట్లను దండుకోవాలనే తాపత్రయం, అలాగే నకిలీ ఓట్లు పెట్టి అంటే ప్రజలు అంత గొర్రెలు అంటారా, డబ్బులకి లొంగిపోయి అంత? ప్రజలంతా గొర్రెలు అంటే మొన్న నమ్మారు కదండి, ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి అంటే నమ్మారు. అదే పీకే ప్రశాంత్ కిషోర్ గారు అప్పుడు ఆయన జిమ్మిక్కులు అన్ని పనిచేయని, ఈ రోజు ఆయన నిజం చెప్పేటప్పటికి అది సత్తుపావలు అంటున్నారు ఆయన్ని. మరి అప్పుడేమో గట్టి పావలు అయింది, ఇప్పుడేమో సత్తుపావలు ఆయన పనిచేయని నాను అంటున్నారు. అంతా వాళ్ళ విజ్ఞతకి అది వదిలేయాలి. పెద్ద పెద్ద నాయకులందరూ అలా మాట్లాడుతున్నారు. ఏదైనా మరి అధికారంలోకి మళ్ళీ నేనే వస్తాను, ప్రమాణ స్వీకారం వైజాగ్ నుంచే చేస్తా, ఇక్కడే రాజధాని ఉంటుందని చెప్పి ఆయన ఇవాళ వైజాగ్లో చెప్తా ఉన్నారు. దాన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు ఆయన మళ్ళీ వాళ్ళు కూడా అన్నారు, నేను అమరావతి ఏరియా నేనేమీ వదిలేయలేదు, అక్కడ మళ్ళీ ఒక స్టెప్ అమరావతి మీద కొంచెం ప్రేమ ఒలిగిస్తూ కూడా మాట్లాడారండి. అదే రకంగా ఆయన ఏంటంటే ఇప్పుడు 175కి 170 వస్తుందన్న ఆయన ఈరోజు క్యాండిడేట్లు పెట్టడానికి కూడా దిక్కు దివాణం లేని పరిస్థితిలో ఉన్నారు. ఇక్కడ మేము స్థానికంగా ఉండే మంగళగిరి నియోజకవర్గంలో అంతకుముందు ఉండే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు రాజీనామా చేసి వెళ్ళిపోతే గంజే చిరంజీవి గారిని పెట్టారు, మళ్ళీ ఇంకో కొత్త అమ్మాయిని తీసుకొచ్చారు. అంటే ఇప్పటికీ కూడా క్లారిటీ లేదు లోకేష్ గారి మీద ఎవరిని నిలబెట్టాలనేది. అలాగే నెల్లూరు విషయం వచ్చేటప్పటికి అక్కడ మొత్తం ఖాళీ అయిపోయింది, నెల్లూరు సిటీ అంతా. వైఎస్ఆర్సీపీకి పొట్టున్న జిల్లా, అక్కడ ఒక ఎంపీ స్థానానికి కూడా క్యాండిడేట్ లేకపోతే ఎక్కడో ఉన్న విజయసాయి రెడ్డి గారిని తీసుకొచ్చి అక్కడ ఇన్ఛార్జిగా ఇవ్వాల్సి వచ్చింది. అలాగే విజయనగరంలో ఉండే బొత్స ఝాన్సీ గారిని విశాఖపట్నం ఎంపీగా తీసుకొస్తున్నారు. ఎక్కడ కూడా ఒక మా వెస్ట్ గోదావరిలో ఉండే నర్సాపురానికి ఒక క్యాండిడేటే లేరు ఇప్పటికి. అంటే మరి 175కి 170 వచ్చి అధికార పార్టీ వాళ్ళు మరి క్యాండిడేట్ లేని పరిస్థితుల్లో ఇన్ఛార్జీల మీద ఇన్ఛార్జీలు మార్చుకుని ఎక్కడెక్కడ క్లారిటీ లేకుండా ఉంటే మరి ఏ రకంగా అయినా గవర్నమెంట్ ఫామ్ చేస్తారనేది అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం.